హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దెయ్యంతో చదురంగం. రచన వసుంధర గారు. ఈ కథ డిసెంబర్ 1986 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సీతారాముడికి భార్య మీద కోపం వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఊరు చివర ఓ చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు చెట్టు మీద నుంచి దయ్యం ఒకటి అతడి ముందు దూకి, నేను నిన్నేమీ చేయను, నాతో కాసేపు చదరంగం ఆడు అన్నది. సీతారాముడు భయపడుతూనే, ఇక్కడ చదరంగం బల్ల లేదే అనగానే దెయ్యం వెంటనే గాలిలోకి చేతులు చాచి దాన్ని సృష్టించింది. ఎదురుగా ఓ బల్ల, దానిమీద చదరంగం బల్ల, గుళ్ళల్లో పేర్చిన పావులు చూసేసరికి సీతారాముడికి ఉత్సాహం వచ్చింది. ఎదురుగా ఉన్నది దెయ్యం అన్న విషయం కూడా మరచిపోయి ఆటకు ఉపక్రమించాడు. సీతారాముడు చదరంగంలో దిట్ట కనుక ఎత్తుకు పై ఎత్తులు వేసి క్షణాల మీద దెయ్యం ఆట కట్టించాడు. నాకు ఈ ఆట అంటే ఎంతో ఇష్టం. బ్రతికుండగా ఒక్కసారి కూడా ఆట నెగ్గలేదు. చచ్చి దెయ్యాన్నైనా నెగ్గలేకపోతున్నాను అని దెయ్యం బాధపడుతుంటే సీతారాముడు నవ్వి, నాకు ఈ ఆట బాగా వచ్చు, కావాలంటే నీకు నేర్పుతాను అన్నాడు. దెయ్యం ఒప్పుకుంది. సీతారాముడు దెయ్యానికి ఆటలో కొన్ని సులువులు నేర్పాడు. తర్వాత ఇద్దరూ ఇంకో ఆట ఆడారు. మళ్ళీ సీతారాముడే నెగ్గాడు. దెయ్యం సనుగుతుంటే సీతారాముడు దానికి మరికొన్ని సులువులు నేర్పాడు. అయినా అతడే నెగ్గాడు. దాంతో దెయ్యానికి ఉక్రోషం వచ్చి, నేను నిన్ను ఓడిస్తాను, న్యాయంగా కాదు అన్యాయంగా అంటూ సీతారాముడు ఓ ఎత్తు వేస్తే దెయ్యం దాన్ని వెనక్కు కదపసాగింది. అతడు దానికి భయపడి ఊరుకున్నాడు. ఆటలో ఓడిపోయాడు. ఆ విధంగా 5-6 ఆటలు అతడే ఓడిపోయాడు. నేనే నెగ్గాను. ఇన్నాళ్లకు చదరంగంలో నేను నెగ్గాను. అయినా ఏం లాభం, నేనింకా నీతో చాలాసేపు చదరంగం ఆడాలి అంది దెయ్యం దిగులుగా. సీతారాముడు ఆశ్చర్యపడి, నెగ్గుతున్నావుగా, నీకు దిగులెందుకు అన్నాడు సీతారాముడు. దిగులు కాక మరేమిటి, ఎవరితో కాలక్షేపం చేసినా అవతల వాడికి కోపమో విసుగో వచ్చి వెళ్లేదాకా ఆడాలని మా దెయ్యాల నియమం. నా దురదృష్టం కొద్దీ నీకు ఓర్పు చాలా ఎక్కువ. ఎంత విసిగించినా కోపగించుకోకుండా ఇంకా ఆడుతూనే ఉన్నావు. ఇదే మా దెయ్యాలైతే నన్ను మాయలో పడేసి ఇట్టే కోపం తెప్పించేస్తాయి. కోపం వస్తే నేను దూరంగా పోతానని వాటికి తెలుసు. అలా నన్ను వదులుచుకుంటాయి అంది దెయ్యం. ఈ మాట విని సీతారాముడు ఉలిక్కిపడ్డాడు. తన భార్య కూడా తన పీడ వదులుచుకునేందుకు కోపం తెప్పించిందేమోనని అనుమానం వచ్చి, నీకు భయపడి ఆడుతున్నాను కానీ నీతో ఆడాలంటే నాకు చాలా విసుగ్గా ఉంది అనేసి వెంటనే లేచి అక్కడి నుంచి ఎక్కడ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు. ఆ తర్వాత నుంచి సీతారాముడు కోపాన్ని తగ్గించుకున్నాడు, శాంతం పెంచుకున్నాడు, తన పంథా మార్చుకున్నాడు. దాంతో అతడికి తన భార్య ఎంత మంచిదో తెలియవచ్చింది. అతని భార్య ఎంత మంచిదో తెలియవచ్చింది. ఎదుటివారి మంచితనం తెలియాలంటే ముందు కోపం తగ్గించుకోవాలి అని సీతారాముడు ఇప్పుడు అందరికీ చెబుతుంటాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన దెయ్యంతో చదరంగం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.